అణిచివేతకు గురైనప్పుడే వారిలో నిగూఢంగా నిక్షిప్తమైన అంతర్గత శక్తులు ఒక్కసారిగా పెల్లుబికి బయటకొస్తాయి. అంతర్గత శక్తులు బయటకు రావడమే తిరుగుబాటు. తమను అణిచివేసేందుకు ప్రయత్నించిన వారిపై చేసే పోరాటం. దీనినే ఆధునిక భాషలో విప్లవం అని కూడా చెప్తారు. ఈ విప్లవాలు, తిరుగుబాటులు ఇవన్నీ కూడా జనసమూహం నుంచే పుట్టుకొస్తాయి. తమను తాము లేదా తమ చుట్టూ ఉన్న సమాజాన్ని లేదా తమ మతాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి శక్తులు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఇలా ఆవిర్భవించిన శక్తుల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇలాంటి వాటిల్లో ఒకటి మనందరికీ బాగా తెలిసిన శక్తి నాగా సాధువులు. సాధువు అంటే సౌమ్యుడని అర్థం. అన్నీ వదిలేసిన వారికి కోపం ఎందుకు వస్తుంది? అరిషడ్వర్గాలను జయించిన వారికి మరొకరిపై ఎందుకు కక్ష పగ ఉంటుంది అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏ సాధువుకైనా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. కొందరు మోక్షం కోసం ముక్కు మూసుకుని తపస్సు చేస్తే, మరికొంతమంది సాధువులు ధర్మరక్షణ కోసం ఆయుధం పట్టి పోరాటం చేస్తారు. ధర్మాన్ని కాపాడేందుకు సాధువులు చేసే పోరాటం కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నాగా సాధువులు ఏర్పడిన విధానం దీనికొక ఉదాహరణ. సనాతన ధర్మంపై ముష్కరులు దాడులు పెరిగిపోవడం, అకారణంగా వారిని అంతం చేయడం, ఆకృత్యాలకు పాల్పడుతూ ఉంటే వారిని అడ్డుకోవడానికి నాగా సాధువులు ఆవిర్భవించారు. శివగణాలుగా చెప్పుకునే ఈ సాధువుల శిక్షణ అత్యంత కఠినంగా సాగుతుంది. ధర్మస్థాపన కోసం ప్రతి ఒక్కరిని ఒక్కో సైనికుడిగా మార్చడమే ఈ నాగా సాధువుల ప్రధాన కర్తవ్యం. దుష్టులను శిక్షిస్తూ, ప్రజలను రక్షిస్తూ, సమాజాన్ని మరింత సమర్థవంతంగా ఆధ్యాత్మిక సౌరభాల గుబాలింపుతో ముందుకు నడిపించడమే నాగా సాధువుల కర్తవ్యం. ఎవరి కారణంగా నాగా సాధువుల ఆవిర్భావం జరిగిందో వారి కారణంగానే అటు సిక్కు మతంలోనూ అటువంటి సంఘటనే జరిగింది. సిక్కుల 5వ గురువు గురు అర్జున్ దేవ్ 1606లో మొఘల్ చక్రవర్తుల పన్నాగాలకు బలైపోయాడు. ఆయన్ను అతి దారుణంగా హింసించి అంతం చేస్తారు. ఈ సంఘటన సిక్కు సమాజంలో బలమైన మార్పును తీసుకొచ్చింది. గురు అర్జున్ దేవ్ కుమారుడైన గురు హరగోవింద్ సాహిబ్ సిక్కు సమాజంలో కీలక మార్పులు తీసుకొచ్చారు. మిరిపిరి అనే సూత్రాన్ని ప్రతిపాదించాడు. భౌతిక, ఆధ్యాత్మిక శక్తులను సమతుల్యం చేయడాన్నే మిరిపిరి అంటారు. మిరి అంటే భౌతిక శక్తి, పిరి అంటే ఆధ్యాత్మిక శక్తి. ఈ రెండు శక్తులను సమతుల్యం చేసి శక్తివంతులై స్వతంత్రత, సమానత్వం, ధర్మపాలన వంటి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం ప్రారంభించారు. నాగా సాధువుల మాదిరిగానే సిక్కు సైనికులు కూడా చెడు ప్రబలినప్పుడు ధర్మస్థాపన చేస్తూ దుష్టులను శిక్షిస్తూ వస్తున్నారు. భగవంతుడు నేరుగా అవతరించే ముందు కొన్ని రూపాల్లో సమాజంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు అని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.